హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఒకప్పుడు తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఇండస్ట్రీ దృష్టిని తమ వైపుకు తిప్పుకున్న కొంతమంది నటీమణులు ఇప్పుడు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీనాక్షి శేషాద్రి, కె విశ్వనాథ్ గారి కలం నుండి రాలిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు, మరెన్నో పాత్రలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాగే విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాలో మెగాస్టార్ కు జోడీగా నటించిన మీనాక్షి శేషాద్రి గారిని కూడా మనం ఇప్పటికీ మర్చిపోలేం. ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆ సినిమాతో అంతగా ఫేమ్ సంపాదించుకోలేకపోయినా తర్వాత నటించిన ఆపద్బాంధవుడు మూవీతో అందరికీ చేరువైంది. 18 ఏళ్లకే మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. ఈమె 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమైంది. వీరికి 2 సంతానం. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సెటిల్ అయిన ఈమె ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే మళ్ళీ ఈ అమ్మడు తిరిగి నటించాలి అని అనుకుంటుందట. ఒకవేళ ఈమె మళ్ళీ నటిస్తే తల్లి పాత్రలకు సరిగ్గా సరిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈమె మన టాలీవుడ్ లో ఏ హీరోకు తల్లిగా నటిస్తే బాగుంటుందో కామెంట్స్ లో తెలియజేయండి. గిరిజా శెట్టర్ ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడిని ప్రేక్షకులకి దగ్గర చేసింది. గీతాంజలి సినిమా గుర్తుండే ఉంటుంది. కింగ్ నాగార్జున హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ ఇది. ఈ మూవీలో ఎమోషన్స్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమాలోని లవ్ ట్రాక్ అప్పటి తరం వాళ్ళనే కాదు, ఇప్పటి తరం ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. గీతాంజలి సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మళ్ళీ 2002లో హృదయాంజలి సినిమాలో నటించి ఆ తర్వాత కూడా ఆమె మరే సినిమాలో కనిపించలేదు. నిజానికి ఈ సినిమా 1992లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కానీ 2002లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఇబ్బని తబ్బిదా ఇలియాలి అనే కన్నడ సినిమాలో గిరిజ కీలక పాత్రలో నటిస్తున్నారు. అపర్ణ, వెంకటేష్ మీనా జంటగా నటించిన సుందరకాండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వెంకటేష్ గారు తెలుగు లెక్చరర్ గా నటించారు. ఈ మూవీలో లెక్చరర్ ను ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ నటించింది. హీరోయిన్ మీనా కంటే కూడా ఈ మూవీలో అపర్ణ నటన అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంతో ఆమెకి క్రేజ్ బాగా పెరిగింది. ఈ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్ గా ఎన్నో అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత అపర్ణ దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమాలో నటించడం జరిగింది. ఈ చిత్రం తర్వాత అపర్ణ తెలుగు తెరపై కనుమరుగైపోయింది. ఇక అపర్ణ 2002లో వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. రక్షిత, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రక్షిత ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది. తరువాత పెళ్ళాం ఊరెలితే, నిజం, శివమణి, లక్ష్మీ నరసింహ, ఆంధ్రావాలా వంటి అనేక సినిమాలలో నటించింది. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అందరివాడు సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేశారు. ఆ సినిమాలో కూడా చిరుతో కలిసి చిందేసి జనాలందరినీ అలరించింది. తర్వాత కన్నడలోనూ కంటిన్యూగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ సమయంలో దర్శకుడు ప్రేమ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వరుస సినిమాలతో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్న రక్షిత తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించింది. పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించింది. అయితే రక్షితకు కొడుకు పుట్టిన తర్వాత విపరీతమైన ఒళ్ళు వచ్చేసింది. తనకు డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందని, అందుకే తనకు విపరీతమైన శరీరం వచ్చిందని ఓ సందర్భంలో రక్షిత చెప్పింది. సింధు మీనన్, ఆది పినిశెట్టి హీరోగా వచ్చిన వైశాలి సినిమాతో ప్రేక్షకులను అలరించింది సింధు మీనన్. అంతకు ముందు 15 సంవత్సరాల వయసులో తెలుగులో భద్రాచలం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమా చందమామ సూపర్ హిట్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా సింధు మీనన్ నటించింది. చందమామ సినిమాలో అల్లరి పిల్లగా సింధు నటన ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ తర్వాత 1-2 సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.
దాంతో ఈ బ్యూటీ కనుమరుగైంది. యూకేలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన డామినిక్ ప్రభు అనే ఐటీ ఎంప్లాయీని ఏప్రిల్ 2010 వివాహం చేసుకుంది. తర్వాత సింధు పూర్తిగా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతోంది. నెక్స్ట్ సెలబ్రిటీ గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. మోహిని బాలకృష్ణ సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా ఆదిత్య 369 ని చెప్పవచ్చు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది మోహిని. ఈ సినిమా తర్వాత హిట్లర్, డిక్టేటివ్ నారద, మామా బాగున్నావా వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చాలా తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే భరత్ ను వివాహం చేసుకుంది. వీరికి 2 కుమారులు కూడా జన్మించారు. ప్రస్తుతం అమెరికాలో భర్త, పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నారు. రేఖ ఫ్రెండ్స్, ఈమె గురించి చెప్పుకునే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆనందం, 1వ నెంబర్ కుర్రాడు మొదలైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు రేఖ కన్నడ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు. ఆమె ఎంట్రీ కూడా కన్నడ సినిమాతోనే. ఆనందం రేఖ మొదటి తెలుగు సినిమా. తెలుగులో చివరగా జీనియస్ అనే సినిమాలో నటించారు. 2014 తర్వాత రేఖ సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్లో కనిపించి షాక్ ఇచ్చారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు రేఖ. ఇందుకు కారణం ఆమె ఓ వ్యాధి బారిన పడ్డారని, దానికి చికిత్స చేయించుకుంటున్నారని, అందుకే ఇలా మారిపోయారని తెలుస్తోంది. ఒకప్పుడు తన అందంతో కట్టిపడేసిన రేఖ ఇప్పుడు ఇలా మారిపోవడంతో ప్రేక్షకులు షాక్ కు గురవుతున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడి తిరిగి సినిమాల్లో రాణించాలని కోరుకుందాం. శరణ్య మోహన్ తెలుగులో విలేజ్ లో వినాయకుడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళీ బ్యూటీ శరణ్య మోహన్. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన మొదటి చిత్రంతో పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో నటించి కురకారిని కట్టిపడేసింది. అయితే వరుస సినిమాలతో కెరీర్ సవ్యంగా సాగిపోతున్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు అయిన అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతడు ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరికి అనంత పద్మనాభన్ అరవింద్ మరియు అన్నపూర్ణ అరవింద్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి చేసుకున్న అనంతరం శరణ్య మోహన్ పూర్తిగా సినిమా పరిశ్రమకు దూరం అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పుకున్న వారిలో మీకు ఇష్టమైన సెలబ్రిటీ ఎవరో కూడా కామెంట్ సెక్షన్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.